అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు అనాకారి బాతుపిల్ల. ఒక కాలువ ప్రక్కన పొదల్లో ఒక బాతు గుడ్లు పెట్టి పొదుగుతూ కూర్చున్నది. కొద్ది కాలానికి గుడ్లన్నీ టప్ టప్ అని చిట్లి ముద్దులకి బాతుపిల్లలు బయటికి వచ్చాయి. అయినా బాతుకు పొదిగే పని పూర్తి కాలేదు. ఎందుచేతనంటే ఒక గుడ్డు చిట్లకుండా ఉండిపోయింది. అది మిగిలిన గుడ్ల కంటే పెద్దది కూడాను. అందుచేత బాతు మళ్ళీ దానిపైనే కూర్చున్నది. ఇంతలో అక్కడకు ఒక ముసలిబాతు వచ్చింది. పిల్లలతో సహా కాలవలోకి వెళ్ళి ఈదకుండా కూర్చున్నావేంటి అని అడిగింది. ఒక గుడ్డు దిగబడిపోయింది. ఎంతకు చిట్లకుండా ఉన్నది అన్నది తల్లిబాతు. ఏదీ చూడని నన్ను అన్నది ముసలిబాతు. దిగబడిపోయిన గుడ్డును చూసి ఆ ముసలిబాతు, అబ్బే, ఇది బాతుగుడ్డే కాదు, ఏ టర్కీ కోడిదో అయి ఉంటుంది. నేనొకసారి ఇలాగే మోసపోయి టర్కీ కోడి పిల్లల్ని పొదిగాను. ఎంత బతిమాలినా అవి నీటికేసి రానేలేదు. నా మాట విని ఆ గుడ్డును అక్కడే వదిలేసి నీ పిల్లల్ని తీసుకొని పోయి ఈదించు అన్నది. ఇన్నాళ్ళు పొదిగాను కదా, ఇంకో 2 రోజులు పొదిగి చూస్తాను పోని అన్నది తల్లిబాతు. అయితే నీ ఇష్టం అంటూ ముసలిబాతు వెళ్ళిపోయింది. ఎలాగైతేనే దిగబడిపోయిన గుడ్డు కూడా టప్పని చిట్లి అందులోంచి ఒక పెద్ద బాతుపిల్ల అమిత అనాకారిది బయటికి వచ్చింది. కొంపదీసి టర్కీ కోడి పిల్ల కాబోలు నీటిలోకి తోస్తే నిజం అదే బయటపడుతుంది అనుకున్నది తల్లిబాతు. తల్లిబాతు బ్యాక్ బ్యాక్ అని అరుస్తూ పెద్ద చప్పుడుతో కాలువలోకి దూకింది. తరువాత బాతుపిల్లలన్నీ ఒకదాని తరువాత ఒకటిగా నీటిలోకి దూకి మునిగి మళ్ళీ తేలాయి. అన్నీ ఈతసాగాయి. బూడిద రంగుగా ఉన్న అనాకారి బాతుపిల్ల కూడా వాటితో పాటు ఈదింది. ఇది నా బిడ్డే, టర్కీ కోడి కానే కాదు, ఎంత నేర్పుగా ఈదుతుందో అనుకున్నది తల్లిబాతు. ఈదటం అయినాక అది తన పిల్లలన్నింటినీ వెంట పెట్టుకుని బాతుల గుంపులుండే చోటుకి పోయింది. చిచి, ఇదేం బాతు ఇంత వికారంగా ఉంది అంటూ పిల్లబాతులన్నీ అనాకారి బాతు పిల్లని పొడిచి హింస పెట్టాయి. తాను అనాకారిదిగా పుట్టినందుకు పాపం ఆ బాతుపిల్ల ఎంతో దిగులు పడింది. రోజులు గడుస్తున్న కొద్దీ దాని బాధ ఎక్కువయింది గాని తగ్గలేదు. ఆఖరకు తల్లిబాతు కూడా నిన్ను పిల్లైనా పట్టుకుపోలేదు అంటూ దాన్ని బాధ పెట్టేలా మాట్లాడసాగింది. చివరకు ఒకనాడు అనాకారి బాతు పిల్ల ఆ బాతుల గుంపును వదిలి ఎగురుకుంటూ బురద నేల ఉండే చోటుకు వెళ్ళింది. అక్కడ నీటి మడుగులు, బురద జాస్తి. ఆ బురద నేల మీద చిలువ పక్షులు తండోపతండాలుగా నివసిస్తున్నాయి. మన అనాకారి బాతు కూడా వాటితో చేరి తుంగ మధ్య తాను ఉండడానికి చోటు చూసుకున్నది. అబ్బో, ఇంత వికారంగా ఎట్లా పుట్టావు నువ్వు అన్నాయి చిలువ పక్షులు బాతుపిల్లతో. అయితే అవి దాని జోలికి రాలేదు. 2 రోజులు గడిచాక 3వ రోజు వేటగాళ్లు వచ్చి తుపాకులతో చిలువ పక్షులుండే ప్రాంతాన్ని చుట్టముట్టి తుపాకులతో పేల్చారు. కొన్ని చిలువ పక్షులు పడిపోయాయి. మడుగుల్లో నీరు రక్తము కలిసి ఎర్రగా అయ్యింది. వేటగాళ్ల కుక్కలు వచ్చి పడిపోయిన చిలువ పక్షులను పట్టుకొని పోతున్నాయి. అనాకారి బాతు పిల్ల గుండె దడదడలాడుతూ తానున్న చోటనే ముడుచుకొని పడుకున్నది. ఒక వేటకుక్క నాలుక బయటకు వేళ్లాడేసి కోరల ప్రదర్శిస్తూ బాతుపిల్ల ఉండే చోటుకి వచ్చి దానికేసి చూసింది. కానీ దాని పుణ్యమా అంటూ బాతుపిల్లను తన నోట పట్టుకోకుండానే వెళ్ళిపోయింది. అనాకారి దాన్ని కావడం మంచిదే అయ్యింది. కుక్క కూడా నన్ను ముట్టలేదు అనుకున్నది బాతుపిల్ల. సాయంకాలం దాకా తుపాకులు పేలాయి. తరువాత వాటి మోత నిలిచిపోయింది. తరువాత చాలాసేపు కదలకుండా ఉండి చివరకు బాతుపిల్ల ఆ బురద భూమి నుండి ఎగిరిపోయి దారిలో అది వానలో చిక్కుకోవడం చేత దాని ప్రయాణం సరిగ్గా సాగలేదు. చీకటి పడే వేళ అది ఒక రైతు ఉండే గుడిసె వద్దకు చేరుకున్నది. అంతకంతకు వాన హెచ్చింది. మన బాతుపిల్ల వానకు తట్టుకోలేక మెల్లిగా గుడిసెలోకి జొరబడింది. మన్నాడు ఉదయం రైతు భార్య తనకున్న పిల్లి, కోడిపెట్ట కాకుండా ఒక బాతు కూడా ఉండడాన్ని గమనించి, అమ్మయ్య, ఇక నేను బాతుగుడ్లు కూడా తినవచ్చు అనుకున్నది. ఆ మనిషి మన అనాకారి బాతు పిల్లను 3 వారాలు పెంచింది. కానీ అది ఒక గుడ్డు కూడా పెట్టలేదు. గుడ్డు పెట్టలేని బాతువు నువ్వేం బాతువి అని పిల్లి, కోడిపెట్ట ఎద్దేవా చేశాయి. అలా అయితే పోనీ నేను వెళ్ళిపోనా అని బాతుపిల్ల అడిగింది. ఓ మహారాజుగా వెళ్ళు అన్నాయి పిల్లి, కోడిపెట్ట.
అది మొదలు అనాకారి బాతుపిల్ల నీటిలో ఈదుతూ అడుక్కు వెళ్ళి మళ్ళీ పైకి తేలుతూ నిశ్చింతగా కొంతకాలము జీవించింది. నీటిలో నివసించే ఇతర పక్షులన్నీ దాన్ని ఎంతో తక్కువగా చూశాయి. అందుకు కారణం అది అనాకారి కావడమే. ఇంతలో శీతాకాలం వచ్చింది. చలి జాస్తి అయ్యింది. ఎగిరితే ఆకాశంలో గాలికి శరీరం గడ్డగట్టకపోతుందా అన్నట్లుగా ఉంది. మన బాతుపిల్లకు చాలా బాధ కలిగింది. ఒకసారి సాయంకాలం దానికి ఆకాశంలో ఎగురుతూ ఒక పక్షుల గుంపు కనిపించింది. ఆ పక్షులు చాలా అందంగా ఉన్నాయి. వాటి శరీరాలు కళ్ళు చెదిరేటంత తెలుపుగా ఉన్నాయి. వాటి మెడలు చాలా దీర్ఘంగా పొడవుగా ఉన్నాయి. అవి హంసలు. అవి చిత్రంగా కేకలు వేసుకుంటూ వెచ్చని ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. వాటిని చూస్తుంటే మన అనాకారి బాతుపిల్లకు ఏదో వింత అయిన భావం కలిగింది. అది వాటిని మరిచిపోలేకపోయింది. వాటిపైన దానికి ఏదో ప్రేమావేశం పుట్టుకొచ్చింది. అంతకంతకు చలి ముదిరింది. బాతుపిల్ల ఉండే నీరు చలికి గడ్డ కడుతున్నది. నీరు గడ్డ కట్టకుండా ఉండగలందులకు అది నీటిలో అటు ఇటు ఈదుకుంటూ చివరకు బాతుపిల్ల అలసి కదలలేకపోయింది. దాని కాళ్ళు చుట్టూ ఉండే నీరు గడ్డకట్టిపోయింది. బాతుపిల్ల ఆ మంచులో చిక్కుకుపోయి ఎటూ కదలలేక స్పృహ తప్పుపడిపోయింది. మన్నాడు ఉదయమే ఎవరో రైతు దాన్ని చూశాడు. వాడు తన కొయ్య చెప్పుతో బాతు చుట్టూ ఉండే మంచును పగలగొట్టి బాతును ఎత్తుకొని తీసుకొని పోయి తన భార్యకిచ్చాడు. అప్పటికి దానికి స్పృహ వచ్చింది. రైతు పిల్లలు దాన్ని పట్టుకుని ఆడుకుంటున్నారు. దానికేసి పరిగెత్తుతూ వచ్చారు. వారు తనను ఏమి చేస్తారో అని భయపడి అది రెక్కలు ఆడిస్తూ అటూ ఇటూ పరిగెత్తి పాలకుండను తోసేసింది. వెన్నదుత్తలో పడింది. పిండి డబ్బాలో పడింది. చివరకు తెరిచి ఉన్న వాకిలి గుండా బయటకు మంచులోకి పరిగెత్తి ఏ దుబ్బుల మధ్యనో దాగి పడుకున్నది. ఆ శీతాకాలం అది పడిన బాధలు మనం ఊహించలేం. క్రమంగా చలి తగ్గిపోయింది. సూర్యుడు మళ్ళీ వెచ్చని ఎండ కాయనారంభించాడు. వసంతకాలం వచ్చింది. చెట్ల మీద పక్షులు గొంతులెత్తి శ్రావ్యంగా కూయనారంభించాయి. మన బాతు రెక్కలు ఆడించి గాలిలోకి లేచింది. దాని రెక్కలు ఇప్పుడు పెద్దవిగాను బలంగాను ఉన్నాయి. అది అలా ఎగిరిపోయి ఒక అందమైన తోటకు చేరుకున్నది. అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి. అందమైన పొదలు ఉన్నాయి. పక్కనే కాలువ కూడా ప్రవహిస్తున్నది. మన బాతు చూస్తుండగానే రెక్కలు గలగల్లాడించుకుంటూ 3 తెల్ల హంసల పొదల మధ్యగా వచ్చి నీటిలోకి దిగి ఈదసాగింది. వాటి అందాల్ని చూస్తే మన బాతుకు గుండె జారిపోయినట్టయింది. ఎంత అందమైన పక్షులు! పక్షుల్లో రాజులు. బాతుల చేత పొడిపించుకున్నా కన్నా వీటి చేతి చావడమే మేలు అనుకుంటూ మన బాతు గాలిలో ఎగిరి వెళ్ళి నీటిపై వాలి హంసలకు ఎదురుగా ఈదుకుంటూ వెళ్ళింది. అది వాటిని సమీపించి చంపండి అంటూ తల వంచింది. మరుక్షణమే దానికి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది నిర్ఘాంతపోయింది. ఎందుకో తెలుసా? అది కూడా హంసల్లాగే ఉన్నది. దాని ఆనందం వర్ణనాతీతం. మిగిలిన హంసలు దాన్ని చుట్టుముట్టి దాన్ని తమ ముక్కులతో దువ్వాయి. ఇంతలో కొందరు పిల్లలు తోటలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు కొత్తగా వచ్చిన పక్షిని చూసి కేకలు పెడుతూ చప్పట్లు చరుస్తూ తమ తల్లిదండ్రులతో ఇంకో హంస కూడా వచ్చింది అని చెప్పారు. వాళ్ళు రొట్టెలు కేకులు తెచ్చి నీటిలోకి విసిరారు. కొత్త బుల్లిహంస పాతవాటి కన్నా ఎంతో బాగుంది కదూ అన్నారు వాళ్ళు. నేను అనాకారి బాతుగా ఉన్నప్పుడు ఇంత ఆనందం నాకు దొరుకుతుందని కల్లో కూడా అనుకోలేదు కదా అనుకున్నది ఆ హంస. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.